కోటిన్నర మంది చొరబాటుదారుల ఏరువేతకు రంగం సిద్ధం. బెంగాల్లో అమల్లోకి సీఏఏ, బంగ్లాదేశీల వెన్నులో వణుకు. ముఖ్యమంత్రి సువేందు అధికారి 3 స్టెప్ ప్లాన్లో ఏముంది? অর্থাৎ ডিটেক্ট, ডিলিট, এবারে ডিপোর্ট, এই আইন আজ থেকে কার্যকর হলো। মাননীয় ডিজিপিকে এবং হোম সেক্রেটারিকে বলে দেওয়া হলো డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్. అక్రమ వలసదారుల ఏరివేతకు సువేందు సర్కార్ అమలు చేస్తున్న 3 స్టెప్ ప్లాన్ ఇది. బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె నిర్మాణానికి బీఎస్ఎఫ్ కు భూమి కేటాయింపు సందర్భంగా ఈ ప్లాన్ ను ప్రకటించారు. ఇకపై అక్రమ వలసదారులపై మరింత కఠిన విధానాన్ని అనుసరిస్తామని స్పష్టం చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన చొరబాటుదారులను నేరుగా బీఎస్ఎఫ్ నకు అప్పగించే నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి చేసిందని చెప్పారు. నిజానికి ఇదే విషయమై కేంద్ర సర్కార్ గత ఏడాది మమత ప్రభుత్వానికి లేఖ రాసింది. బంగ్లాదేశీ చొరబాటుదారులను గుర్తించి బీఎస్ఎఫ్ కు అప్పగిస్తే మిగిలిన కథంతా వాళ్లే చూసుకుంటారని లేఖలో పేర్కొంది. కానీ చొరబాటుదారుల్లో ఓటలను చూసుకున్న మమత కేంద్రం ప్రతిపాదనకు అంగీకరించలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన సీఎం సువేందు తాము మాత్రం అక్రమ వలసదారులను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబోమని ప్రకటించారు. ఆ దిశగానే 3 స్టెప్ ప్లాన్ ప్రకటించారు. సువేందు చెప్పిన 3 స్టెప్ ప్లాన్ లో మొదటిది డిటెక్ట్, అంటే గుర్తించడం. ఇందులో భాగంగా సరిహద్దు జిల్లాల్లోని అన్ని పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేసి సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ దళంతో సమన్వయం చేసుకుంటూ స్థానికంగా ఉంటున్న అనుమానిత అక్రమ వలసదారులను గుర్తిస్తారు. పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి మతపరమైన వేధింపుల వల్ల 2024 డిసెంబర్ 31 లోపు భారతదేశానికి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులను చొరబాటుదారులుగా పరిగణించరు. వారిని మినహాయించి మిగిలిన చట్ట విరుద్ధ వలసదారులను గుర్తిస్తారు. నెక్స్ట్ స్టెప్ డిలీట్, అంటే తొలగించడం. అందులో అప్పటికే గుర్తించిన అక్రమ వలసదారులకు లభించిన స్థానిక ఆధారాలు, అంటే ఓటర్ లిస్టులో పేర్లు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు వంటివి అధికారిక రికార్డుల నుంచి పూర్తిగా తొలగిస్తారు. దీనివల్ల వారు భారత పౌరులుగా పొందుతున్న ప్రభుత్వ పథకాలు, రాయితీలు, ఓటు హక్కును కోల్పోతారు. ఇక మూడోది డిపోర్ట్, అంటే బహిష్కరించడం. బెంగాల్ పోలీసులు అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకుని నేరుగా బీఎస్ఎఫ్ అధికారులకు అప్పగిస్తారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళంతో సంప్రదింపులు జరిపి వారిని తిరిగి వారి స్వదేశానికి పంపించేలా చర్యలు చేపడతారు. నిజానికి ఈ 3 స్టెప్ ప్లాన్ లో మొదటి 2 ఈజీగా జరిగే ప్రక్రియలే. చొరబాటుదారులను గుర్తించడం, ఫేక్ ఆధార్, ఓటర్ కార్డులను తొలగించడం పూర్తిగా మన చేతుల్లో పని. కానీ వారందరినీ తిరిగి బంగ్లాదేశ్ కు పంపించడం దగ్గరే అసలు సమస్య మొదలవుతుంది. బెంగాల్లో సీఏఏ అమలుపై ఇప్పటికే ఢాకా నోరు పారేసుకుంటోంది. ఇటీవల కంచె నిర్మాణానికి భూమి కేటాయిస్తున్నట్టు సువేందు ప్రకటించినప్పుడే బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ తన సరిహద్దులను కట్టుదిట్టం చేసుకోవడాన్ని స్వాగతించాల్సింది పోయి ముళ్ల తీగలు మమ్మల్ని ఆపలేవు అంటూ రెచ్చిపోయాడు. ఈ వ్యాఖ్యలతో అధికారికంగానే బంగ్లాదేశ్ ప్రభుత్వం అక్రమ చొరబాట్లను ప్రోత్సహిస్తోందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒక దేశం తన భద్రత కోసం కంచె వేసుకుంటే అది తమను ఆపలేదు అనడం అంతర్జాతీయ నిబంధనలను ధిక్కరించడమే అవుతుంది. ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా ముళ్ల కంచెలు మమ్మల్ని అడ్డుకోలేవు అంటూ రెచ్చిపోయాడు. ఇది బంగ్లా ప్రభుత్వ ఫ్రస్ట్రేషన్ ఏంటో చెప్పకనే చెప్తోంది. మాకు పట్టుబడిన వారంతా మీ దేశం నుంచి అక్రమంగా వచ్చిన వారే కాబట్టి మీ వాళ్లను మీ దేశానికి తీసుకెళ్లండి అంటే అందుకు బంగ్లాదేశ్ పాలకులు ఒప్పుకునే అవకాశాలు తక్కువే అనేది విశ్లేషకుల మాట. పైగా గతంలో సుమారు 2860 మంది బంగ్లాదేశీయులు పట్టుబడ్డారు. వీరు తమ దేశస్థులేనని ధృవీకరించమని ఇండియా ఎప్పటి నుంచో అడుగుతోంది. బంగ్లాదేశ్ ఈ ధృవీకరణను 5 ఏళ్లుగా ఆలస్యం చేస్తోంది. వారు ధృవీకరించకపోతే భారత్ వారిని అధికారికంగా పంపలేదు. ఇలా 3వ స్టెప్ అమలు చేయడానికి చాలానే చిక్కులుండొచ్చు. బెంగాల్లో ఏకంగా 1.5 కోటి మంది చొరబాటుదారులు ఉండొచ్చని అంచనాలున్నాయి. వారందరినీ ఒకేసారి బంగ్లాదేశ్ కు తరిమేస్తామంటే ఆ దేశ పాలకులు ఖచ్చితంగా భారత్తో ఘర్షణకు దిగుతారు. సో ఇరు దేశాల మధ్య దౌత్య వివాదాలు చెలరేగే అవకాశాలు లేకపోలేదు. అయినప్పటికీ బంగ్లాదేశీ చొరబాటుదారుల బహిష్కరణ విషయంలో భారత్ చాలా సీరియస్ గా ఉంది. మరి సువేందు 3 స్టెప్ ప్లాన్ ఏ మేరకు రిజల్ట్ ఇస్తుందో వేచి చూడాలి.